ముకుందా జ్యువెలరీస్ లో కళ్యాణం గమనీయం సేల్ 1,00,000 రూపాయల కొనుగోలుపై 10 గ్రాముల వెండి ఉచితం. నమస్కారం అమ్మా. నమస్కారం తల్లి. 5 భర్తలు ఉన్న ద్రౌపది పతివ్రత ఎలా అయిందమ్మా? ద్రౌపది ఎలా పుట్టిందో తెలుసా అమ్మా? ఈవిడ పంచకన్యలలో ఒకటి. అహల్య, ద్రౌపది, తార, మండోదరి, సీత తథ. పంచకన్య స్మరే నిత్యం మహాపాతక నాశనం, లేక దుస్వప్న నాశనం అని కూడా అంటారు పంచకన్యలు. ఈ పంచకన్యలు అని చెప్పబడేటటువంటి వీళ్ళందరూ కూడా పంచభూత తత్వాలకి ప్రతీకలు. సీతాదేవి భూమి నుండి ఉద్భవించింది, మండోదరి జలతత్వం, అలాగే ద్రౌపది అగ్నితత్వం. వీళ్ళని కన్యలు అన్నారు. మనకి ఇప్పుడు అర్థంలో కన్య అనే పదానికి అర్థం ఏమిటి? అవివాహితురాలు అని అర్థం. కానీ వీళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, సంతానం కలిగిన వాళ్ళు, వీళ్ళని కన్యలు అన్నారేమిటి అంటే పంచభూత తత్వాల నుండి ఉద్భవించినటువంటి వీరు ఆ తత్వాలే గాని భౌతిక రూపాన్ని మామూలుగా ధరించారే గాని భౌతిక తేదీ వాళ్ళకి అంటదు. వారు నిరంతరం వివాహితులై కూడా కన్యలుగానే ఉన్నారు, ఎటువంటి కన్యాత్వాన్ని కోల్పోలేదు. ఇది అర్థం. దీనికి మనం చెప్పుకుంటే ఇవిడ అగ్నితత్వం అని చెప్పడానికి కారణం ఏమిటంటే, ద్రుపద మహారాజు ద్రోణుడి మీద శత్రుత్వంతో యజ్ఞం చేసి తనకి సంతానం కావాలని కోరుకున్నప్పుడు ఆ అగ్నిగుండంలో నుంచి అపురూప సౌందర్య రాశి నవయవ్వనవతి అయినటువంటి ఒక కన్య ఉద్భవించింది. ఆవిడ నల్లగా నల్ల కలువ పూల రేకుల కాంతితో ప్రకాశిస్తూ ఉంది. ఆవిడని ఆకాశవాణి కృష్ణ అన్న పేరుతో పిలిచింది. ఆవిడ పేరు కృష్ణ. కృష్ణ నల్లగానే ఉంది. అంటే ఆవిడ పుట్టింది ఎలా పుట్టింది? అయోనిజ, అగ్నిలో నుండి పుట్టింది, తల్లి గర్భంలోంచి పుట్టింది కాదు. అలాంటిది ఆవిడ అగ్నిలో నుండి పుట్టినటువంటి ఆవిడ నవయవ్వనవతిగా పుట్టింది, చిన్నపిల్లలాగా పుట్టి ఎదగల. అటువంటి ఆవిడకి మన లోకంలో ఉండేటటువంటి తల్లి గర్భంలో ఉండి పుట్టినటువంటి మానవులకి వర్తించే నియమాలు వర్తిస్తాయా అన్నది ఒక్కటి మనం ఆలోచించాలి. ఇది మొదటిది. సరే, వర్తిస్తాయని కాసేపు అనుకుందాం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ వాదనని సరే అంటే కదా ముందుకెళ్ళడానికి వీలయ్యేది. అట్లా అనుకుంటే ద్రుపద మహారాజు అర్జునుడు మాత్రమే భేదించగలిగినటువంటి ఒకానొక యంత్రాన్ని తయారు చేసి దాన్ని భేదించిన వాడికి నా కూతుర్ని ఇస్తానన్నాడు. అన్నట్టే బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి అర్జునుడు దాన్ని భేదించాడు. అందరికీ కంగారు అయింది. మరి క్షత్రియ కన్య, బ్రాహ్మణ వేషంలో ఉన్నవాడు భేదించాడు, ఏం చెయ్యాలి? కానీ మాట ప్రకారం ఇచ్చి పంపించాలి. కానీ ద్రౌపది కూడా కాదనలా. అంటే స్వయంవరంలో కాదనే అధికారం అమ్మాయికి ఉంది. వీడు పోటీకి రావడానికి వీల్లేదని కూడా అనొచ్చు. కర్ణుడు వస్తే అంది నాహం వరయామి సూతం అంది, సూతుణ్ణి నేను పెళ్లి చేసుకోనంది. అందుకని అవమానం కర్ణుడికి, అందుకే కోపం ద్రౌపది మీద. అర్జునుడు అనలేదు ఆ మాట కనుక అభ్యంతరం ఏం లేదు. ద్రౌపదిని ఇచ్చారు, పంపించారు. కానీ వీళ్ళు ఎవరో తెలుసుకోవడానికి మనుషుల్ని పంపించాడు వెనకాల. ఏమిటి ఇంత పరాక్రమం రాజులకు కానీ ఉండదు, అర్జునుడు తప్ప ఎవరికి భేదించలేని దాన్ని వీడెలా భేదించాడు, ఏదో వ్యవహారం ఉందని పంపించారు. సరే, ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆవిడ కుంతి అంది, అమ్మ భిక్ష తెచ్చామంటే 5గురు పంచుకోమంది. కుంతి మాట కాదనడానికి వీల్లేదు. అలా 5గురికి భార్య అయింది. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? అందరూ ధర్మ సంకటంలో పడ్డారు. కుంతి మాట అబద్ధం కాకూడదు, తల్లి మాట వినలేదనే మాట ధర్మరాజుకు రాకూడదు. ఏం చెయ్యాలి అనుకునే సందర్భంలో అక్కడికి వ్యాస మహర్షి, తరువాత కృష్ణుడు వచ్చి దానికి అది ధర్మబద్ధమే అని అనేక రకాలైనటువంటి ఉదాహరణలు చెప్పి 5గురికి భార్య అవ్వడంలో తప్పులేదని చెప్పారు. ముందు ధర్మరాజు, భీముడు, తర్వాత అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ఈ క్రమంలో వివాహం జరగాలనేటటువంటి దాన్ని వాళ్ళు ప్రతిపాదించి 5గురికి భార్య అవ్వమని చెప్పిన తరువాత ఆ తరువాత వీళ్ళ మధ్య తగాదా రాకుండా ఉండాలి. 5గురి భార్య అంటే ఎట్లా ఉండాలి అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి భారీగా ఉండేటట్టు. అలా ఉన్నప్పుడు ఆవిడ అంతకు ముందు, ఇప్పుడు ధర్మరాజుకు భార్యగా ఉన్న తర్వాత భీముడికి భార్యగా వెళ్లే సమయానికి తత్సంబంధమైనటువంటి లక్షణాలు ఏవి కూడా ఈవిడికి ఉండకుండా అప్పుడే వివాహమైనటువంటి మొదటిసారి వివాహమైన కన్య ఎలా ఉంటుందో అటువంటి కన్యాత్వం ఉంటుంది ఈవిడికి.
తెలుస్తుంది కదమ్మా, ఇప్పుడు కూడా కన్యాత్వ పరీక్షలు లాంటివి ఈ రోజుల్లో కూడా చేస్తున్నారు కదా, అలాంటివి గనక చేసినట్టయితే ఒకరి తర్వాత ఒకరి దగ్గరికి వివాహమై వెళ్ళి అంటే వారి దగ్గర గడిపి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఇంతకు ముందు పురుష సంపర్కం కలిగినటువంటి స్త్రీ లక్షణాలు లేనటువంటివి వీళ్ళలో ఉంటాయట. అటువంటి వరం ఇచ్చారు దేవతలు. అప్పుడు మరి ధర్మరాజు దగ్గర భార్యగా ఉన్న రోజుల్లో మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మరుదుల్లాగానే చూసింది ఆవిడ. అంతే తప్ప భర్త భావం ఆవిడ తన మనసులో కూడా అటువంటి భావన రాకుండా మంచి ఆవిడకి అటువంటి అవకాశం ఒక వరం ఇచ్చారు. అలా అయిపోయింది. ఇది అయిన తర్వాత అరణ్యవాసంలో ఉండగా అక్కడికి పాప ఇంత కష్టం వచ్చింది అని పలకరించడానికి కృష్ణుడు పాండవుల్ని పలకరించడానికి వచ్చినప్పుడు సత్యభామ కూడా వచ్చింది. సరే అడవి కదా, చాలా ప్రత్యేకమైన ప్రదేశాలకు వెళితే ఆవిడ వెంట వస్తానంటూ ఉంటుంది. యుద్ధానికి వెళ్ళినా అడవికి వెళ్ళినా వచ్చింది. వచ్చి ద్రౌపదిని అడిగింది, ఇంతమంది భర్తల ముఖాన చిరునవ్వు మాయకుండా ఉంటోంది అంటే వాళ్ళకు మందు పెట్టావా, మంత్రం వేశావా అని అడిగింది. చీ చీ చీ, జగన్నాథుడి భార్య ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. ఒక పామర స్త్రీలాగా జ్ఞానం లేని దానిలాగా మాట్లాడేవే నువ్వు. మందు పెడితే మందకుడిగా తయారవుతాడు, మంత్రం గనక ఉపయోగించినట్టయితే పనికిరాని వాడిగా ఉంటాడు. పనికిరాని భర్త ఉంటే అంత, ఉండకపోతే అంత. అవి ఎవ్వరూ చెయ్యకూడదు అని ఒక సలహా కూడా చెప్తుంది ద్రౌపది. చెప్పి కాసేపటికి మనసు తమాయించుకుంటుంది. చిచ్చి ఇటువంటి ప్రశ్న విన్నానని ఆవిడకి కొంచెం చికాకు కలిగి కోపం వచ్చి అయినా సరే అని చెప్పి తమాయించుకుని నెమ్మదిగా చెప్తుంది. తాను వారిని ఏ విధంగా సేవించుకుంటుందో చెప్పింది. వారు రాజకీయ వ్యవహారాల్లో బయట తిరిగి వచ్చి అలసిపోతారు గనక ఇంటికి రాగానే వారిని చాలా ఆదరంగా చిరునవ్వుతో పలకరించి సేద తీరుస్తాను. ఎంతమంది పరిచారకులు ఉన్నా నేనే వారికి కావాల్సిన పనులు చూస్తాను. బయట పనులు ఎలాగో చేస్తున్నారు గనక ఇంటి విషయాలు ఏవి వాళ్ళ జోలికి వెళ్ళని. ఇంటి విషయాలంటే వాళ్ళ ఇల్లు చిన్న ఇల్లు కాదు, మొత్తం ఆంతరంగిక వ్యవహారాలు, పరిచారకులకి జీతాలు ఇవ్వడం, వాళ్ళ వ్యవహారాలు, నియామకాలు ఇవన్నీ తనే చూస్తుందిట. ఆర్థిక వ్యవహారాలన్నీ తానే చూస్తుందిట. వాళ్ళకి పెట్టేటటువంటి భోజనానికి సంబంధించిన వ్యవహారాలన్నీ పర్యవేక్షణ చేసి స్వయంగా వడ్డిస్తుందిట. అంటే వీళ్ళ అంతఃపురంలో బోడు మంది ఉంటారు కదండి, అంతమందికి వండే వంట వేరు, ధర్మరాజు గారికి కావాల్సిన వంట వేరే, ఈవిడ ప్రత్యేకంగా దగ్గరుండి వండిస్తుంది. భీముడికి కావాల్సిన వంట ప్రత్యేకంగా చేయిస్తుంది. అంటే ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు ఉంటూ ఇట్లా అనేక విషయాలు చెప్తుంది. చెప్పి నేను ఎప్పుడూ నా మనసు కష్టపెట్టుకోను, ఒకవేళ కష్టం కలిగినా వాళ్ళ ఎదురుగా కష్టం కనపడకుండా చిరునవ్వుతో ఉంటాను తప్ప చికాకును ప్రదర్శించను. వాళ్ళు ఏదన్నా అలిసిపోయి ఎప్పుడన్నా ఒక చికాకుగా కనపడ్డా దాని ప్రభావం నా మీద లేకుండా ఉంటానని అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చింది. ఇవన్నీ పతివ్రత లక్షణాలు కావా? అవునమ్మా. అంటే ఆవిడ హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, లేబర్ మినిస్టర్, దాంతోపాటు వంటింటి పెత్తనం ఇన్ని చూసుకుంది. తర్వాత పిఏ, పర్సనల్ అసిస్టెంట్, ఇన్ని పనులు చేసిన తర్వాత ధర్మరాజు మరి బ్రహ్మాండంగా పరిపాలన చేశాడంటే చేయడా? అందుకే రాజసూయం పూర్తయ్యాక దుర్యోధనుడు మాట అంటాడు, ఎంత బాగా చేశారన్న దాన్ని ఆ మాట అటించి ఎందుకు చెయ్యడు, ఆ ద్రౌపది లాంటి భార్య ఉంటే చెయ్యడా అని అసూయ ద్రౌపదిని గురించి పడతాడు దుర్యోధనుడు. అందుకే వాళ్ళ కసంతా ద్రౌపది మీద పడుతుంది. కనుక ఆవిడకి ప్రత్యేకమైన, ఆవిడ పుట్టుకే ప్రత్యేకమైంది, ఆవిడ వివాహం ప్రత్యేకమైంది, ఆవిడ ప్రయోజనం ప్రత్యేకమైంది. అందువల్ల ఆ ప్రయోజనాన్ని సిద్ధింపచేయడానికి ఆవిడ పడిన కష్టాలు మామూలు వాళ్ళు పడ్డ కష్టం కాదు. అగ్నిలో ఉద్భవించినటువంటి ద్రౌపది పడాల్సిన కష్టాలండి అవి. రాజసభలో చక్రవర్తి భార్య అయ్యుండి ఎటువంటి అవమానం పొందింది, అరణ్యవాసంలో ఎంత కష్టం పడింది, కీచకుడు వెంట పడితే ఎంత బాధపడింది, సైంధవుడు ఈడ్చుకుపోతుంటే ఎంత బాధపడింది. ఇన్ని కష్టాలు పడాల్సినటువంటిది ఆవిడ. ఇన్ని కష్టాలు పడ్డా తన నియమాన్ని, ధర్మాన్ని తప్పనిది. 5 కొడుకులు ఒక్కసారి చనిపోయారు అర్ధరాత్రి. దుర్మార్గుడు పడుకున్న వాళ్ళని వచ్చి చంపాడు, నిద్రపోతున్న పిల్లల్ని. మామూలు కష్టాల వల్ల అయినా అలా నిలబడింది ధర్మానికి. అది ద్రౌపది అంటే. అందువల్ల ఆవిడ పతివ్రత. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా, ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.